బెంగళూరులోని ఓ కంపెనీ సీఈఓ ట్వీట్ ఆంధ్ర రాజకీయాల్లో కాకరేపింది. మంత్రి లోకేష్ సదరు కంపెనీ సీఈఓను ఏపీకి రమ్మని ఆహ్వానించారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. దీనిపై లోకేష్ ఇచ్చిన క్లారిటీ అదిరిపోయింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్న నారా లోకేష్ 2 రోజుల క్రితమే లండన్ పర్యటనకు వెళ్లొచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం బెంగళూరులో బ్లాక్ బక్ కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ ఎక్స్ వేదికగా తన సమస్యను చెబుతూ ట్వీట్ చేశారు. రోడ్లు బాగోలేవని, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు, కంపెనీ మార్చేస్తాం అనేది ఆ ట్వీట్ మీనింగ్. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ విశాఖపట్నం వచ్చేయమంటూ ఆఫర్ ఇచ్చారు. బెంగళూరు కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ తన ట్వీట్లో గతంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి రావడం సులభంగా ఉండేది, ఇప్పుడు కఠినంగా ఉంది. మా కంపెనీ ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటే గంటన్నర సమయం పడుతోంది. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో ఉన్నాయి. మేము రీలొకేట్ అంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నామన్నారు. ఈ ట్వీట్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. హాయ్ రాజేష్, నేను మీ కంపెనీని విశాఖపట్నానికి మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాను. విశాఖపట్నం భారత్లోని అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. విశాఖపట్నానికి మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు ఉంది. నాకు డిఎం పంపండి అని ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ ట్వీట్ వ్యవహారం 2 రాష్ట్రాల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది. సీఈఓ ట్వీట్తో బెంగళూరులో వర్షాలు, రోడ్ల వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. బెంగళూరు కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ చేసిన పోస్టుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు, బ్లాక్మెయిల్లను పట్టించుకోదంటూ కామెంట్ చేశారు. బెంగళూరులో ప్రపంచ స్థాయి సంస్థలున్నాయని, ఇప్పటికే తమ ప్రభుత్వం 1100 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేపట్టిందన్నారు. బెంగళూరులో గుంతలు పూడ్చడానికి, రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు నవంబర్ వరకు డెడ్లైన్ విధించామన్నారు. అయితే డీకే శివకుమార్ కామెంట్స్ తర్వాత మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా ఇదే. మా ప్రజల నిజమైన సమస్యల్ని బ్లాక్మెయిల్గా కొట్టి పారేయలేం. మేము వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము అన్నారు. అయితే ట్వీట్లో లోకేష్ బ్లాక్మెయిల్ పదాన్ని హైలైట్ చేశారు. దీంతో డీకే శివకుమార్కు కౌంటర్ ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.